Guys, welcome to New Mini Kitchen. మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మినప్పిండి పచ్చి పులుసు. కావాల్సిన పదార్థాలు మినప్పిండి, చింతపండు, ఉప్పు, బెల్లం, నూనె, ఎండుమిర్చి, తాలింపు గింజలు, పసుపు. ఇప్పుడు పచ్చి పులుసు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని మనం తీసుకున్న మినపగుళ్ళను వేగించుకోవాలి. ఇలా వేగించి దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ లాగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెడించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తగినంత చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన చింతపండు పులుసులో తగినంత ఉప్పు, బెల్లం, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం తీసుకున్న మినప్పిండి తగినంత వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అలానే ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపు వేసుకోవాలి. అలానే దీంట్లో తగినంత పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో ఈజీ అయిన మినప్పిండి పచ్చి పులుసు రెడీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.